ఇవి చూడడానికి అయితే సేమ్ చామగడ్డల్లాగా ఉన్నాయి కదా. వాట్ డూ యూ థింక్ గైజ్? డూ యూ అగ్రీ విత్ మీ? చామగడ్డల్లాగా ఉన్నాయా లేదా? బట్ దీస్ ఆర్ లిల్లీ ఫ్లవర్ బల్బ్స్ గైజ్. మీరు చాలా మంది కమెంట్ చేసిరు, అక్క లిల్లీ ఫ్లవర్స్ పెంచు ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మీరు అందరు చెప్పగానే దానికి ఏదో ఇట్లా చిన్న సీడ్స్ లాగా దొరుకుతాయేమో, ఇట్లా ఆవాలు లెక్క ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంత పెద్ద పెద్ద బల్బ్స్ లాగా ఉంటాయని చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బట్ ఐ లైక్ ఇట్. అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అని ఐఎమ్ ఫీలింగ్ గ్లాడ్ అనమాట మీ అందరి వల్ల. అండ్ మీకు అందరికి కూడా పెడుతున్నా అంటే ఐ ఫీల్ లక్కీ. సో ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉండే అనమాట. ఆర్డర్ చేస్తే వచ్చినాయి. నేను ఇక ఏం చేసిన అంటే రాగానే అవి డైరెక్ట్ మట్టిలో పెట్టడమే గైస్. దే ఆర్ లైక్ రెడీ టు యూజ్ అనమాట. సో దీన్ని మనము వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్. ఈ సాయిల్ కొంచెం స్టిక్కీగా ఉంది, వర్షం నీళ్ళంతా అందులో కలిసిపోయి స్టిక్కీగా మొత్తం ఇట్లా అతుక్కమైనట్టు అయింది గైస్. బట్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. చూడడానికి అట్లా గ్రోస్గా కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో ఈ హెడ్స్ అన్ని బయటికి స్టిక్ అయ్యేటట్టు పెట్టేసి కింద బాడీ మాత్రం దాని లోపల పెట్టినాం అనమాట. ఆ బల్బ్స్ది పెట్టేసి నేను వదిలేసిన. అంటే నాకు అంతా అంటే సరే చూద్దాంలే, పెరిగినప్పుడు మీకు అందరికీ చూపెడదామని అనుకున్నా. కానీ ఆఫ్టర్ 5 days మస్తు పెరిగినాయి గైస్. స్ప్రౌట్ అయితే అయినాయి. అండ్ పెట్టినవన్నీ స్ప్రౌట్ అయినాయి గైస్. దట్ ఈస్ వెరీ షాకింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. నేను ఏదో 2-3 అయితే ఏమో అని అనుకున్నా కానీ అన్నీ పెట్టినవన్నీ స్ప్రౌట్ అయినాయి. అండ్ ఆఫ్టర్ లైక్ 20 days అయితే మంచిగా ఇట్లా పొడుగుగా పెరుగుతున్నాయి అనమాట. ఇట్స్ లైక్ అ స్లో ప్రాసెస్ బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు బాగానే పెరుగుతున్నాయి. ఇవి కొంచెం హైట్ పెరగగానే అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు మీరైతే ఛానల్ మీద 2 కళ్ళు వేసి ఉంచండి. అండ్ ఇవి ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి గైస్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి నాకు.